విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమున పాఠక్ ఆధ్వర్యంలో మనగుడి మనబలం కార్యక్రమాన్ని నిర్వహించారు. సనాతన ధర్మం పరిరక్షణే లక్ష్యంగా మనగుడి మనబలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యమున పాఠక్ అన్నారు. ఆలయాలు మన సంస్కృతి, మన సంప్రదాయాలకు నిలయాలు. అలాంటి ఆలయాలు అన్యాక్రాంతం అవ్వకుండా చూసుకోవాలన్నారు. ఆలయాలను కాపాడేందుకు స్థానికులతో ఆలయ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. హిందువుల కోసం ప్రత్యేకించి ఒక డేటా ఏర్పాటు చేయనున్నామని యమున పాఠక్ తెలిపారు. అనేక సంస్థలు ఈ రోజు ఐక్యంగా ముందుకొస్తేనే సుసాధ్యం అవుతుంది. అది మనం గమనించాలి. ఈ రోజు మన ఆలయం అనేసరికి ఇక్కడ హిందూ సమాజంలో ఉన్న అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక హిందూ బంధువుకి ఇంకొక హిందూ భరోసాగా చేయడమే మన గుడి, మన లక్ష్యంగా కూడా. అక్కడ ఏ హిందువుకి ఏ అవసరం వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా ఆలయమే ఒక సమస్యలు తీర్చే వారధిగా మారాలని సదుద్దేశంతోనే మన గుడి మన బలం కార్యక్రమం కూడా మనం రూపొందించాల్సిన పరిస్థితి ఉంది. అది చేశాము. సో రానున్న రోజుల్లో కూడా ఇది ఆల్రెడీ మేము ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేశాము. అద్భుతంగా దీని ఫలితం కనబడుతోంది. ఓల్డ్ సిటీ భాగ్యనగరంలో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అద్భుతంగా కనబడుతోంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6,470 ఆలయాలలో కూడా మన గుడి మన బలం సుస్థిరం చేస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మన గుడి మన బలం చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లబోతున్నాం. హిందూ సమాజాన్నంతా కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఐక్యంగా కలిపే వేదికే. ఏ సంస్థ ఉన్నా, ఏ వ్యక్తులు ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే ఒక బలమైన కేంద్రంగా మళ్ళీ ఆలయం ఆ పవర్ సెంటర్స్ గా మార్చే ఆ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. పెద్దల ఆశీర్వాదం, పెద్దల సూచనలతో మరి ఇంతమంది ఉద్దండలు ఈ రోజు హిందుత్వం గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడండి. ఎంతమంది ప్రముఖులు ఉన్నారు. మరి బంగారే శర్మ గారు ఆధ్యాత్మికవేత్త, వారు చాలా ఎంతో ఉన్నతమైన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. వారు ఉన్నారు. ముక్తేశ్వరరావు గారు, వారు మాజీ IAS అధికారి, ఉద్దండులు, ఎంతో అద్భుతమైన సేవలు తెలుగు ప్రజలకి వారు అందించారు. లక్ష్మణరావు గారు ఒక RTI యాక్టివిస్ట్. అలాగా ఎంతో మంది IAS IPSలు చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జడ్జిలు, అడ్వకేట్లు, ఒక్కరేమిటి ఈవెన్ విదేశాల్లో ఉన్న మన భారతీయులు సైతం మేము సైతం అని మాతో అడుగు వేస్తున్నారు.